హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సేమియా ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా సేమియాకి కావాల్సిన పదార్థాలు 1 లీటర్ పాలకి నేను 1 కప్పు బెల్లం తీసుకున్నాను. ఇంగ్రీడియంట్స్ చూద్దాము. బెల్లం, ఒక 2 స్పూన్స్ అయితే కనుక సగ్గుబియ్యం తీసుకున్నాను. సగ్గుబియ్యం ముందుగా నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్, తొందరగా ఉడకడానికి. ఆ తర్వాత ఏంటంటే ఒక 4 ఇలాచి దంచుకుని పక్కన పెట్టుకున్నాను. మీ ఇష్టం, 3-4 వేసుకోండి. దాని తర్వాత కిస్మిస్ తీసుకున్నాను. కిస్మిస్ కొంతమందికి ఇష్టం ఉంటాయి, ఇష్టం లేకపోతే అది మీ ఇష్టం. కాజు, తర్వాత సేమియా, ఒక 1/2 కప్ సేమియా తీసుకున్నాను. 1 లీటర్ పాలు, నెక్స్ట్ వచ్చేసి నెయ్యి. ఇప్పుడు మనం గ్యాస్ మీద బాండ్లీ పెట్టుకుని స్టవ్ వెలిగించుకుందాము. స్టవ్ వెలిగించుకున్న తర్వాత పాలు ఏవైతే ఉన్నాయో పాలు పోసుకుందాం. పాలు అయితే కనుక పాలు కాగేలోపు పక్కన వేరే ప్యాన్ కూడా పెట్టుకుందాము. ఆ ప్యాన్ వెలిగించుకుని అందులో నెయ్యి వేసుకుందాం. ఒక 2 స్పూన్స్ గీ అయితే నేను వేసుకుంటున్నాను. 2 స్పూన్స్ గీ వేసుకున్న తర్వాత కాజు ఏవైతే ఉన్నాయో కాజుని వేసుకుని తర్వాత కిస్మిస్ని కూడా యాడ్ చేసుకుందాము. కిస్మిస్ కాజు మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుందాం ఫ్రెండ్స్. ఇవి మంచిగా సిమ్లో పెట్టుకుని వేయించుకోండి. ఫస్ట్ మీరు హైలో పెట్టారు అని అంటే కనుక ఖచ్చితంగా కలర్ వచ్చిన తర్వాత తీసుకుని పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టిన వీడియో అయితే స్కిప్ అయింది. ఇప్పుడు నేను సేమియా అదే ప్యాన్లో సేమియా వేసుకున్నాను. సేమియా కూడా మంచి కలర్ వచ్చింది. గ్యాస్ ఆఫ్ చేస్తాను ఫ్రెండ్స్. సగ్గుబియ్యం ఏవైతే ఉన్నాయో ఆ సగ్గుబియ్యం వేసాను. ఆ వీడియో అయితే కనుక స్కిప్ అయింది, అది పెట్టలేదు. ఇప్పుడైతే కనుక సేమియా వేసేసుకున్నాను. సేమియా వేసుకున్న తర్వాత ఆ 2 కొంచెం ఉడకాలి. అది బాగా కొంచెం పాలు మరిగి అవన్నీ కూడా ఉడుకుతూ ఉంటాయి. ఉడికిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. గ్యాస్ ఆఫ్ చేసుకున్నాక మాత్రమే బెల్లం వేసుకోవాలి, లేదు అని అంటే కనుక పాలు విరిగిపోతాయి. బెల్లం వేసుకున్నాను. ఓకే, బెల్లం కూడా పూర్తిగా కలిసిన తర్వాత ఏదైతే ఇలాచీ మనం దంచి పెట్టుకున్నామో ఫస్ట్గా ఆ ఇలాచీ కూడా వేసుకుందాము. ఓకే, నేను 4 ఇలాచీ తీసుకున్నాను. 4 ఇలాచీ కూడా పౌడర్ నేను వేసేసుకుంటున్నాను. ఇలాచీ వేసుకున్న తర్వాత మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏవైతే కనుక బౌల్లో వేసుకుంటాను సేమియా, బౌల్లో వేసుకున్న తర్వాత నేను గార్నిషింగ్కి కాజు కిస్మిస్ యాడ్ చేస్తాను. కాజు కిస్మిస్ యాడ్ చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో కనుక మా పాప అయితే టేస్ట్ చేసి చెప్తుంది. సూపర్ వచ్చిందని నేనైతే అనుకుంటున్నా, ఎందుకంటే కలర్ చాలా బాగా వచ్చింది. మొత్తం బెల్లం యూజ్ చేశాం కదా. మా అమ్మ చేసిన సేమియా చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.